2023-24 సంవత్సరానికి 4,411 కోట్ల రూపాయలతో అంచనాతో టీటీడీ పాలక మండలి బడ్జెట్ ఆమోదం తెలిపినట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుమలలో అన్నమయ్య భవన్లో టీటీడీ జీవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మంతో కలిపి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గత నెలలో 15న పాలక మండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల కారణంగా పాలక మండలి నిర్ణయాలు బహిర్గతం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులకి, దేశంలో ఉండే ప్రజలందరికీ, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలకి ఉగాది సందర్భంగా శోభాకృత నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియదు. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రజలందరూ, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు బాగా సమృద్ధిగా పండాలని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, ఆ వెంకటేశ్వర స్వామి కృపతో, దయతో, ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీకందరికీ తెలుసు, గత నెల 15వ తారీఖు, ఫిబ్రవరి 15వ తారీఖు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయించుకోవడం జరిగింది. ఆ సమావేశంలో ప్రధాన నిర్ణయాలు కొన్ని తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల కోడ్ ఉండటం వల్ల ఆ వివరాలు ఏమి ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా మేము బయటికి వివరించాం. కోడ్ నియమాలు ఉన్నప్పుడు మనం ఏ కార్యక్రమాలు చేపట్టకూడదు కాబట్టి అభివృద్ధి పరంగా కానివ్వండి,